మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిలుపు సేవ, వ్యక్తిగతమైన సేవ అనే అంశం మీద మనము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని వద్దకు మానవులను నడిపించుట అంటే నమ్మినవాడు నమ్మని వారిని నడిపించుట. యోహాను ఆంద్రయ మరొక శిష్యునికి పరిచయం చేశాడు. బాప్తిసం ఇచ్చే యోహాను. ఆంద్రయ కూడా పేతురును పరిచయం చేశాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు పిలుపును కనుగొని నన్ను వెంబడించుము అన్నప్పుడు పిలుపు యేసుక్రీస్తును వెంబడించి యేసుక్రీస్తు ప్రభువునకు మరొక వ్యక్తిని పరిచయం చేశాడు. అతని పేరు నతనయేలు. ఇట్లా పిలుపు సేవ, వ్యక్తిగతమైన సేవ అనే దాని మీద గత దినము కూడా మనము 2 మాటలు విన్నాం. ఒకటవదిగా దిక్కులేని వారిని దేవుని దగ్గరకు నడిపించుట. దిక్కులేని వారిని దేవుని యొద్దకు నడిపించుట. ఎవరు దిక్కులేని వాళ్ళు? పక్షవాతముతో పడి ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు యేసుని వద్దకు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు అతనిని బాగు చేసి పంపించినాడు. మనుషులు రోగాలతో వ్యాధులతో జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. మనుషులు రోగాలతో వ్యాధులతో జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. మనమే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. తినరాని తిండి తిని, తిరగరాని తిరుగుడు తిరిగి రోగాలు తెచ్చుకుంటున్నాం. అయినా కరుణగల దేవుడు ఆయన ప్రేమించి మనల్ని బాగు చేస్తూ బ్రతికిస్తూ వస్తున్నాడు. రెండవదిగా మనము చెప్పుకున్నాం, చెడిపోయిన ఒక స్త్రీ, ఆమె సమరయ స్త్రీ అని చెప్పుకున్నాం. తను చేసినవన్నీ ప్రభు బయట పెట్టాడు. తాను మనసు మార్చుకుంది. తన ఊర్లోకి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని ఒక మాట చెప్పింది. అట్లా ఆ ఊర్లో ఉన్న అనేకులు యేసునొద్దకు వచ్చిరి, యేసునందు విశ్వాసముంచిరి అని రాయబడింది. ఇక మనం ఏం చెప్తున్నామో అనేటువంటి ప్రశ్న మనకు మిగిలింది. కాబట్టి ఇలాగ యేసు ప్రభు యొద్దకు నడిపించేటువంటి బాధ్యత మనదే అనే సంగతిని మనము గ్రహించు వారమై ఉండాలి. ఈ దినమందు మరొక వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని
అంతియొక్కయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయలో శిశువులు క్రైస్తులనబడిరి. దేవుని సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఉన్నాం. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, మా దేవుడవు, మా తండ్రివి. నీ కుమారులుగా నీ పాదాల చెంతకు వచ్చినాం. దీవించండి, ఆశీర్వదించండి. పాటల్లో తోడై ఉన్నారు, జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి, వందనాలు. ఈ సమయమందు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. బోధించుటకు నాకు జ్ఞానము లేదు, మీరు జ్ఞాపకం చేసుకొని నా నోటిని కేవలం బోరగా మాత్రం మీరు వాడుకొని వినుచున్న ప్రజలకు మేలు క్షేమాన్ని కలిగించే ఈ మాటలు మీరు బోధించుమని రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ వచన భాగములో కనిపించుచున్నటువంటి 2 వ్యక్తులు, ఒకరేమో బర్నబా, రెండోవాడేమో సౌలు అనే మాట కనిపిస్తూ ఉంది. వీరిద్దరు కూడా పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండినటువంటి వాళ్ళు. ఈ సౌలు అనే ఈ వ్యక్తి గురించి మనకు 9వ అధ్యాయం కనిపిస్తుంది. 9వ అధ్యాయం చూడండి ఒకసారి, అలా జ్ఞాపకం చేసి ఇక్కడికి వస్తాను. 9వ అధ్యాయము 30వ వచనం చూస్తారా? 9వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట, సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి అని ఉంది. సహోదరులు అనే మాట కనిపిస్తూ ఉంది. మనమందరం కూడా సహోదరులము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా సహోదరులము. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి వారైనా, విద్య గలవారైనా, విద్య లేని వారైనా యేసుక్రీస్తునందు అందరూ సమానులే. అందుకోసమే కొన్ని పదాలు మనం మార్చుకోవాలి కదా. సారు అని, టీచర్ అని ఇలా మనం పిలుస్తూ ఉంటాం. కానీ అది కాదు, మనమందరం సహోదరులం. ఇక రాయబడిన మాట మనం చూసినప్పుడు, సహోదరులు దీనిని తెలుసుకొని అతని కైసరియాకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి అని ఉంది. ఎవరిని పంపినారు? తార్సునకు సౌలును పంపారు. అప్పటికే అతడు మార్పు చెందాడు, మారు మనసు పొందినాడు. మారు మనసు పొందినవాడే కాబట్టి ఇక అతన్ని చంపాలని కొంతమంది ఆలోచన. అవునా? చూడండి, 23-24 వచనాల్లో ఇలా కనిపిస్తూ ఉంది. 9వ అధ్యాయము 23-24 వచనాలు. అనేక దినములు గడిచిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. 25 కూడా చదువుకుందామా? గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందికి దించిరి అని ఉంది. ఇదంతా మనము చదివి ధ్యానించలేము. కానీ సహోదరులు ఈ సంగతి ఎరిగిన వాళ్ళై ఈ సౌలు అనబడినటువంటి ఈ వ్యక్తిని తార్సునకు పంపిరి.
ఇతడు తార్సులో ఉన్నాడు. మరి తర్వాత మిగతా వచనాల్లో మనం చూస్తాం, ఇక్కడ అంతా పేతురు యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత 10వ అధ్యాయంలో కొర్నేలు యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఈ 11వ అధ్యాయానికి వచ్చే లోపల ఇక్కడ బర్నబా మనకు కనిపిస్తాడు. బర్నబా ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఈ బర్నబా గురించి మనం ముందు చూస్తాం. చూడండి, ఆ మాట చదువుదాం. 11వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభువు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చెను. ఈ పై వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్టెఫెను యొక్క పరిచర్య కనిపిస్తుంది. స్టెఫెను యొక్క పరిచర్య కనిపిస్తుంది. అతడు దేవుని వాక్యాన్ని బోధించాడు, యేసుక్రీస్తు గురించి ప్రకటించినాడు. తర్వాత వారందరూ కూడా ప్రభునందు స్థిర హృదయముతో అత్తుకోవాలని చెప్పేసి బర్నబా వారిని బలపరిచినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అక్కడి నుంచి తార్సుకు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎవరిని కనుగొన్నాడంట? సౌలును వెతకడానికి వెళ్ళిపోయినాడు. సౌలును వెతకడానికి పోయినాడు బర్నబా. వెతికాడు, కనుగొన్నాడు, అతని కూడా బలపరిచినాడు. సౌలును బలపరిచాడు బర్నబా. తనతో స్నేహం చేశాడు, అంతేక తీసుకొచ్చాడు. వారు కలిసి 1 సంవత్సరం అంతయు కూడా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించినారు. ఇద్దరు కలిసి సంవత్సరం అంతా ఉండి వాక్యం బోధించారు. వారు వాక్యం బోధించగా అనేకులు విన్నారు, అనేకులు విశ్వసించినారు. మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు ఏమైనా క్రైస్తవులను బడిరి అని ఉంది. మొట్టమొదటిసారిగా అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మనం ఎవరిమి? క్రైస్తవులము. శిష్యులు క్రైస్తవులను బడిరి అనే మాట ఉంది కాబట్టి నేను కొంత జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలో క్రైస్తవుడు అనే పదం గ్రీక్ క్రిస్టియన్ అనే మాట కనిపిస్తుంది. ఈ మాట మనకు 3 సార్లు కనిపిస్తుంది. శిష్యులు క్రైస్తవులైరి, శిష్యులు క్రైస్తవులైరి అనే మాట. మొట్టమొదటిగా 11:26లో మనం చూసినాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే 26వ అధ్యాయము 28వ వచనం, అపోస్తుల కార్యములోనే 26, 28వ వచనం. 26, 28 చూడండి. అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే అని సౌలుతో అనేను అనే మాట ఉంది. అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు పౌలు. ఇప్పుడు బంధకములో ఉన్నాడు ఆయన పౌలు. అంత సులువుగా అనే మాట మనకు కనిపించింది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. 4:16లో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల
అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. అర్థమైంది మాట. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక అని ఉంది. మీరు క్రైస్తవులా అంటే అవును మేము క్రైస్తవులమే. అయితే మీకు రేషన్ కార్డు ఉండదు, మీకు ఆధార్ కార్డు ఉండదు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు ఉండడానికి వీల్లేదు ఇక్కడ అని వెళ్ళగొట్టినప్పటికీ బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక అనే మాట ఉంది. ఆ పేరును బట్టి దేవుని మయంపరచాలా. క్రైస్తవుడు అనే పేరును బట్టి దేవుణ్ణి మయంపరచాలి. అది క్రైస్తవునికి ఉన్నటువంటి లక్షణం. దేవుడు ఆ బిరుదు ఇచ్చాడు మనకు. శిష్యులు క్రైస్తవులైనారు అనబడినారు కాబట్టి మనం క్రైస్తవులము. క్రైస్తవులు బాధ అనుభవించినా అది క్రీస్తు నిమిత్తమే. అయితే ఈ బాధల్లో కూడా దేవుణ్ణి మయంపరచాలా. మీరు బాధపడద్దు, సిగ్గుపడక అనే మాట ఉంది. అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమ పరచవలెను. దేవుణ్ణి మహిమపరచాల. మనము క్రైస్తవులము అన్న సంగతి మర్చిపోకూడదు. మీరు క్రైస్తవులు, మేము హిందువులం అంటారు. హిందూ దేశంలో పుట్టాం కాబట్టి హిందువులు అంటారు. మనం ఎక్కడ పుట్టినాం? మనం ఈ దేశంలో పుట్టినాం కదా. హిందూ దేశం అనేటువంటిది అది ఎస్తేర్ గ్రంథంలో ఉన్నట్టుంది. హిందూ దేశం అనేది క్రైస్తవులు శిష్యులైరి. దీని మూల పదానికి క్రీస్తుని వెంబడించిన వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగానే దేవుణ్ణి వెంబడించిన వాడు. క్రీస్తుని వెంబడించిన వాడే క్రైస్తవుడు. క్రీస్తుని వెంబడించిన వాడే క్రైస్తవుడు. లేక పరిచారకుడు. ప్రస్తుతం దీన్ని కొత్త నిబంధన అర్థం మరుగై సామాన్య పదంగా వాడుతున్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ పదం విమోచకుని నామాన్ని తెలిపేదిగా ఉంది. ఈ పదం క్రైస్తవుడనే పదం విమోచకుని నామాన్ని తెలిపేదిగా ఉంది. ఆయన మనకు విమోచకుడు. ఆయన నామం మనకు పెట్టబడింది. రోమా పత్రికలో 3:24 చూడగా, రోమా పత్రిక 3వ అధ్యాయము 24 చూడగా, వచనం 24లో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచు ఉన్నారు. ఎలా తీర్చబడ్డా మనము? ఎవరిని బట్టి? ఆయన కృపచేతనే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచు ఉన్నారు. ఆయన మనకు విమోచకుడు. ఆయన మనల్ని విమోచించాడు, నీతిమంతులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేశాడు అని ఈ వచనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. క్రీస్తుతో గల సన్నిహిత సంబంధాన్ని, ఉద్దేశాన్ని మరి ఈ వచనము మనకు వివరిస్తూ ఉంది, వివరంగా తెలుపుతుంది అన్నది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వచనం చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనంలో రోమపత్రికలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని వ్రాయబడింది. విశ్వాసము ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ కనిపిస్తాయి. అది రక్షణ, విమోచన, నీతిమంతులుగా తీర్చుట.
కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడినాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడినాం. దేవునితో సమాధానపరచబడింది కేవలం మనమే. దేవునికి మనకు సమాధానం యేసుక్రీస్తు ప్రభు విమోచించడం వల్ల జరిగింది. ఆయన కృప వల్ల జరిగింది అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రీ పత్రిక లేదా ఇదే రోమపత్రిక చూడండి. రోమపత్రిక 8:38-39 8వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూడగా అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. మరణమైనను జీవమైనను దేవదూతలైనను దాసులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ఏవి మనల్ని దేవుని నుండి వేరు చెయ్యలేవు. అవేంటివి అంటే మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోనవైన అధికారులైనను ఎత్తైన లోతైన అవేవైనా కూడా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు. దేవుని నుండి మనల్ని ఎడబాప నేరవు. అంతే. ఏవి మనం దూరం చేయలేవు. మరణమైనా ఒకే, జీవమైనా ఒకే. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు చెప్పినట్టుగా మరణమైనా ఒకే, జీవమైనా ఓకే అన్నాడు. దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనా రాబోనవైనా కానీ అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు అన్నది జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఒకని ఆత్మీయ జీవితం పడిపోతే అది దేవుని కృప, ప్రేమలేమి వలన కాదు. పడిపోయినా లేచిన అది దేవుని కృప, అంతే. ఇంకా చాలా మనం చెప్పుకోవచ్చు దీని గురించి. రండి ఎబ్రీ పత్రిక 5:9 ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో 9-10 కలిసి ఉన్నాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరుడుక నిత్య రక్షణ కారకుడైనాడు. యేసుక్రీస్తే నిత్య రక్షణ కారకుడు. మనము నిత్యజీవం పోవాలంటే పొందడానికి యేసుక్రీస్తే కారకుడు, ఇంకా మరెవరు లేరు. ఏది కూడా మనల్ని నిత్యజీవం తీసుకుని వెళ్ళలేదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు అనేది ఈ మాట జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన రక్షణకర్త అయిన క్రీస్తును ప్రభువుగా అంగీకరించమనే ఆలోచన ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన మనం అంగీకరించేవారుగా అనుసరించేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన రక్తము ఆయన సర్వోన్నత అధికార పీఠంగా ఆయన భవిష్యత్తు నిరీక్షణాస్పదంగా ఉండాలి. అది వాక్యం చెప్పే మాట. అప్పుడే మనల్ని మనం క్రైస్తవులుగా ప్రకటించుకోగలము. మనకు మనముగా మేము క్రైస్తవులమని ప్రకటించుకోగలం. ఎప్పుడు?
మన భవిష్యత్తు నిరీక్షణాస్పదంగా ఆయన ఉన్నప్పుడే మనల్ని మనము క్రైస్తవులంగా ప్రకటించుకొనగలము. ఎలా ప్రకటించుకుంటాం మనం క్రైస్తవులుగా అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము వచనం 5 చదువుతారా? 1:5లో రాయబడిన మాట. 1:5 కొలస్సీ పత్రిక 1:5లో మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీకు మీరు ముందుగా ఇంతకు ముందు వింటిరి అన్నమాట ఉంది. ఇక వచనం చూడండి, 27 కూడా చదువుదామా? 27వ వచనం కూడా అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను అని ఉంది. సంగమ నిమిత్తమై పౌలు కష్టపడినట్టుగా మనం చూస్తాం. అతని యొక్క అనుభవాలు ఇందులో మనకు చూపించినాడు. శిలువ అది మర్మంగా ఉండేది బయలుపరిచినాడు. ఇలా చెప్పుకోకపోతే మనకు అన్ని సంగతులు కనిపిస్తాయి. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచినాడు. ఆయన ప్రేమ, ఆయన దయా సంకల్పము ఇవన్నీ కూడా పౌలు ద్వారా అన్యజనులైన కొలస్సీలో ఉన్న సంఘమునకు ఆయన బయలుపరిచినాడు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవి మనకు అర్థమైన విషయాలు. శిష్యులు క్రైస్తవులనబడిరి అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అందును బట్టి పౌలు బర్నబా చేత అపోస్తలులకు పరిచయం చేశాడు. అంతియొక్కయలో ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని విన్న వారంతా కూడా శిష్యులయ్యారు. శిష్యులే క్రైస్తవులు అయినారు. ఆ విధంగా బర్నబా ఏ విధంగా అయితే యేసు ప్రభు యొక్క శిష్యుల యొద్దకు తీసుకొచ్చాడో సౌలనబడిన పౌలును, ఆ విధంగా దేవుని దాసులుగా ఇతర సేవకులను మనము ప్రోత్సహించేవారుగా ఉండాలి. అది కాదండి ఇది మా సహవాసం కాదు, ఇది మా సహవాసం కాదు అనుకుంటుంటే కనుక మనము క్రీస్తుని వేరు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఒకవేళ మనం సంఘం వేరు పెట్టుకున్నా మనమందరం కూడా దేవుని దాసులమే. క్రీస్తు ఏమైనా విభజించబడ్డా మీకు మాకు అని అలా కాదు. కాబట్టి ఇతర సేవకులను మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి. సేవలో వారిని బలపరిచేవారుగా ఉండాలి. అది కూడా సంఘము ద్వారా ప్రేరేపించబడి కాకుండా దేవుడు తనను పిలిచిన పిలుపును బట్టి సంఘము అతని గురించి, అతని యొక్క ప్రవర్తన జీవితం గురించి ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ప్రేరేపించి సంఘము ద్వారా సాగనంపబడి లేదా సంఘము ద్వారానే సేవకునిగా అభిషేకించబడినటువంటి సేవకులను ప్రోత్సహించి వారిని ఇంకా బలపరిచే వారిగా ఉండాలనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. చాలామంది సేవకులు వస్తున్నారు సేవ నిమిత్తమని, మేము సువార్థికులమని అని వచ్చే వాళ్ళు ఉన్నారు. సంఘము లేని సువార్థికులు ఉన్నారు, సంఘము లేని సేవకులు ఉన్నారు. వీరికి సంఘం ఉండదు,
కానీ సువార్థికులని పిలబడుతూ ఉన్నారు. వారికి సంఘం ఉండదు, బోధకమని పిలబడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఏమీ లేదు. సంఘం, కుటుంబం అది క్రీస్తు యేసుని ఎరిగినటువంటి సంఘముగా ఉన్న వారిని ఖచ్చితంగా మనం ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి అన్న సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ఈ విధంగా మరి కొన్ని విషయం మనం తెలుసుకోవచ్చు. అయితే నేను ఇక్కడికి ముగించుతున్నాను. జాగ్రత్తగా ఈ సంగతులు మనం విందాం. ఏ విధంగా అంటే బర్నబా ఏ విధంగా పౌలును అతడు ప్రోత్సహించి అతనితో సంవత్సరం పాటు ఉండి దేవుని వాక్యాన్ని సంఘాల్లో బోధించి శిష్యులను క్రైస్తవులుగా చేశారో, ఆ విధంగా మనమును సహా ఆ విధంగా మనం ప్రోత్సాహం చేస్తూ ప్రభు యొక్క రాకడ వరకు, మనము చనిపోయేంత వరకు ఈ పరిచర్యలో, బోధించే విషయంలో, ప్రకటించే విషయంలో, మరి ఇతరులకు మనకు సువార్త అందించే విషయంలో ముందు కొనసాగుచు మన జీవిత యాత్ర మనం ముగించుకునే వారిగా ఉండాలన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది దైవ గ్రంథం. ఆ విధంగా చేయడానికి ప్రభువే మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. బర్నబా సౌలును కనుగొని అంత్యోక్యకు తీసుకొని వచ్చి సంవత్సరం పాటు బోధించి శిష్యులను క్రైస్తవులుగా చేసినట్టుగా నేటి దినాల్లో మా ప్రభువా మరి మేము కూడా అలా చేయుటకు, ఇతర సేవకులను ప్రోత్సహించుటకు, వారిని బలపరచుటకు నీ కృప మెండుగా మాకు దయచేయండి. తగిన జ్ఞానము, ఆలోచన మీరు మాకు అనుగ్రహించి మీరే దర్శించుమని, సహాయపడమని, వాక్యం విన్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.